పరిపాలనకు మానవతను జోడించిన ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పట్టణ 15వ వార్డులో వార్డు కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, గుంటూరు గోపి యూత్ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్కడి పాఠశాల దగ్గర గుంటూరు కోటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటైన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. తన వార్డులోని 211 మంది మహిళలు, 40 మంది పారిశుద్ధ్య కార్మికులకు చీర, జాకెట్, స్వీట్ బాక్స్లను శివకుమార్ చేతుల మీదుగా గుంటూరు కోటేశ్వరరావు అందజేశారు. కౌన్సిలర్గా తన గెలుపునకు తోడ్పడిన దాతలను సత్కరింపజేశారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా మిన్నగా సంక్షేమాన్ని అందించారని గుర్తు చేశారు. మనసుతో పరిపాలించినందువల్లనే పేదలకు 2,84,000 కోట్ల సంక్షేమాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. బటన్ నొక్కటం ముసలమ్మ కూడా చేస్తుందని విమర్శించిన నాయకులు ఇప్పుడు అధికారంలో ఉండి బటన్ నొక్కటం లేదేమిటి అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో తెనాలి నియోజకవర్గంలో తాను 27,000 మందికి ఇళ్ల స్థలాలు, 1,800 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో 2 ఏళ్లు కరోనా విపత్కర పరిస్థితులున్న పేదవాడికి విద్య, వైద్యం, ఇంటి స్థలం నేరుగా ఖాతాల్లో డబ్బులతో ఆర్థిక భరోసానిచ్చినట్లు వివరించారు. మంచి మనసుతో పనిచేసిన జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, 34వ వార్డు కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, చెన్ను శ్రీనివాసరావు, అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి మాట్లాడారు. గుంటూరు గోపి పర్యవేక్షించారు. ఆ ఓటుని సద్వినియోగం చేశారు. 24 గంటలు రోజు పొద్దున్నే వార్తా తిరగటం, వార్డులో ఎవరన్నా అయినా లేకపోతే ఇంకోటి అడిగితే మున్సిపల్ ఆఫీసు కానీ, ఆ తర్వాత అతనికి ఒక అవకాశం వచ్చింది, మున్సిపల్ వైస్ చైర్మన్ అయ్యే అవకాశం. తను మున్సిపల్ వైస్ చైర్మన్ అయినాక ఆ హోదాని సద్వినియోగపరుచుకొని మీ అందరినీ వార్డులో సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేదు మీరేమన్నా సమస్య చూస్తే అది మున్సిపల్ ఆఫీస్లో కానీ, లేదు వ్యక్తిగత సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్స్లో కానీ, వీటన్నిటిలో సమర్థవంతంగా వార్డులో ప్రజలందరికీ మీ కష్టాల్లో, మీ సుఖాల్లో భాగస్వామ్యమైన వ్యక్తి గుంటూరు కోటేశ్వరరావు చూడటానికి అది రెస్పాన్సిబిలిటీ. నేను మిమ్మల్ని ఆలోచించమంటుంది అదే. ఏదో ఒక ఎమోషన్ మీద ఓటేయడం కదబ్బా, ఓటే ఉంది మనం కూర్చుని మాట్లాడుకోవాలా. నా కులమో, నా గోత్రమో, ఇంకొకటో ఓటు కాదు. ఒక ఎమోషన్ ఓటేస్తే 5 సంవత్సరాల జీవితం వెనకమంటే సెంటిమెంట్ ఆయింట్మెంట్ కాదు. ఓటంటే పరిపాలన. ఎవరు మనల్ని జాగ్రత్తగా చూశారు, ఎవరు మనల్ని చూస్తాడు అవసరం కదా. తనకేమవసరం? ఈరోజు మీరు ఓటేసారు, గెలిపించారు, 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కౌన్సిలర్ ఉన్నారు, మధ్యలో 2 సంవత్సరాలు వైస్ చైర్మన్ గా ఉంటాడు. బహుశా నాకు తెలిసి మార్చికి అయిపోతా ఉంది. ఓ రాజకీయ పార్టీగా ప్రోగ్రాం పెట్టచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆ వార్డులో నన్ను గెలిపించిన ప్రజలకి, నాతో ఎమ్ముకున్న ప్రజలకి నేను కృతజ్ఞత చూపించుకోవాలా. ఇంకా 2 నెలల్లో నా కౌన్సిలర్షిప్ అయిపోతా ఉంది. వాళ్ళ మధ్యలో నేను ఈ కార్యక్రమం చేయాలన్నప్పుడు ఎంతో సంతోషించాను. నేను మిమ్మల్ని ఏం కోరుతున్నానంటే, ఎవరైతే వార్డులో మనతో ఓ కౌన్సిలర్గా ఉన్న వ్యక్తి కష్టాల్లో కానీ, సుఖాల్లో కానీ, లేదో మీ అవసరం వచ్చినప్పుడు కానీ, లేదో మీ అవసరానికి ఉపయోగపడ్డ వ్యక్తిని రాజకీయ పార్టీలుగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలుగా మీది అని చెప్పి ఈ సందర్భంగా మనం రాస్తాం. బటన్ నొక్కాలన్నా, మీ అకౌంట్ లో డబ్బులు వేయాలన్నా, మీ మీద ప్రేమ ఉండాలి మా నాయకుడికి.
ఆ ప్రేమ ఉంటే కదా డబ్బులు వచ్చేది. అది చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో కూడా ఆయన మళ్ళీ మనం అందరిని పరిపాలించాలని మనందరి తరఫున కోరుకుంటూ, చాలా సంతోషం ఉంది నాకు 15వ వార్డు ప్రజలందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ కౌన్సిలర్ మీద చూపించిన అభిమానానికి, అట్లాగే తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా మాకు ఏ మేరకి అవకాశం వచ్చినా ఆ మేరకి మీ అందరికీ సంక్షేమాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ రోజు పదవిలో లేకపోయినా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉన్నారు. ఎందుకంటే జగనన్న ఇంటికి వచ్చి అందించారు. ప్రతి డోరు ఉదయం 6 గంటలకే కొట్టి ఈ రోజున పెన్షన్లు అనేది ఇస్తున్నారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే ఈ రోజు కూటమి నాయకులు ఇంటింటికి వెళ్ళిన పెన్షన్లు ఇస్తున్నారు. గతంలో ఇచ్చారా? అదొక్కసారి ఆలోచించేయండి. అదొక్కటే కాదు, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విద్య వైద్యం కానీ ఇలాంటివి తీసుకొచ్చిన జగనన్నని ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఈ రోజున బతుకున్నాయి. కౌన్సిలర్ అనేది పదవి కాలం ఉంటుంది. అందుకని మా అన్న జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎట్లా మిమ్మల్ని అందరినీ మళ్ళా మరొకసారి కలుసుకొని మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతామని చెప్పి నేను ఈ చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాను. 211 మంది నా ఎంపటే 2 నెలలు తిరుగుతూ జరిగింది. నా ఎంపటే కానీ, మా మిసెస్ ఎంపటే కానీ, మా కోళ్ళ ఎంపటే కానీ తిరిగి నన్ను గెలిపిస్తానికి మీరందరూ కూడా కృషి చేసి కష్టపడి ప్రతి ఇంటికి కూడా ప్రతి గడప కూడా తిరిగాము. నాకెప్పుడూ గుర్తుంటుంది మీతోటి బంధం. ఈ 15వ వార్డు ప్రజలు నా కోరిక తీర్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను 40 మందికి మున్సిపాలిటీ సిబ్బందికి 211 మందికి మన వార్డులో ప్రజలందరూ కూడా ఒక చీర, ఒక జాకెట్, ఒక క్యాలెండరు, స్పీచ్ బాక్స్. నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టేటప్పుడు 11వ వార్డులో 600 మందికి ఈ క్యాలెండరు, ఈ చీర, స్పీచ్ బాక్స్ ఇచ్చాను. మళ్ళా 5 సంవత్సరాలు నాకు పూర్తయిన తర్వాత మళ్ళా ఇదే ప్రకారంగా మీ అందరి మధ్యలోకి వచ్చి పాలు పంచుకొని ఈ కార్యక్రమం చేద్దామని, నా అక్కచెల్లెళ్ళందరూ కూడా ఒకసారి కలిసి ధన్యవాదాలు తెలుపుతామని ఈ కార్యక్రమం అసలు పెట్టిన కార్యక్రమం ముందు జగన్ పుట్టినరోజు అన్నారు.